ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు సంథింగ్ డిఫరెంట్గా నార్మల్గా ఇప్పుడు వచ్చే టీజర్లన్నీ ఫస్ట్ ఒక డ్రోన్ షాట్ తోటి మొదలవుతుంది, కానీ ఈయన అందరూ గాల్లోకి వెళ్తే ఈయన నేలలోంచి మొదలెట్టారు. సో ఐ థాట్ అక్కడి నుంచే సంథింగ్ ఇట్స్ ఎ డిఫరెంట్ మూవీ అని ఒక ఫీల్ వచ్చింది నాకు. అండ్ నైస్ టేస్ట్ అయింది, చాలా మంచిగా పాటలు రాయించుకున్నారు. 2 songs I wrote for this, and thanks for the opportunity. Namaskaram andariki. First of all, thank you very much to Komal garu for giving this opportunity to all of us. Malaga cinema patla passion petkoni US lo ఫుల్ టైం పని చేస్తూ కష్టపడుతున్న వాళ్ళకి ఇంత మంచి అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్ చాలా హార్డ్ వర్క్తో అండ్ ప్యాషన్తో చేసినది, అండ్ తప్పకుండా థియేటర్స్లో ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో డెఫినెట్లీ November 8th థియేటర్స్కి వస్తే మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి ప్రతిపాటి. ఇక్కడే పుట్టాను, రాజమండ్రి, గోదావరి పిల్ల. బట్ ఐ వాస్ బ్రాట్ అప్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో వెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇట్స్ లైక్ దిస్. బట్ తెలుగు అంటే చాలా ఇష్టం నాకు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్పారు, తెలుగు అమ్మాయి కొంచెం తెలుగు అటు ఇటులాగా మాట్లాడండి, అప్పుడు కొంచెం ఏమంటారు దట్ క్రేజ్ పెరుగుతుంది అని, టు కెన్ యాక్ట్ లైక్ దాట్. బట్ నా వల్ల కాలేదు అది. బట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఆన్ మండే మార్నింగ్ ఇక్కడికి వచ్చినందుకు. సో ఫస్ట్లీ ఒక తెలుగు మూవీ యూఎస్లో జరుగుతుంది, నేను అక్కడ పెరిగి ఇలా ప్రసాద్ ల్యాబ్స్లో ఇలా ఉంటాను అంటే ఫస్ట్లీ కోమల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ రహస్యం ఇదం జగత్. ఇంత కష్టపడ్డాము మేము, ఇది 3 years పట్టింది, అందుకు రండి అని అయితే చెప్పాను. కానీ మీరు చూసారు కదా ద టీజర్, అండ్ ఇట్స్ జస్ట్ అ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. దెర్స్ అ లాట్ మోర్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్, అండ్ ఐ హోప్ టు సీ యూ ఆల్ ఆన్ November 8th. మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ డెఫినెట్లీ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Good afternoon andi andarki. I'm Gyani, I'm the music director of this movie. So we have been working on this movie, so finally it's coming on to theatres, which is a very big thing for all of us. Shravanti cheppinattu మేము కష్టపడ్డాం కాబట్టి చూడడం కాదు, మీరు ఒకసారి కంటెంట్ టీజర్ చూసారు కదా, దీనికంటే there's a lot in the movie, you can expect a lot of things. సో ఖచ్చితంగా సినిమా చూడండి November 8th. ప్లస్ రాంబాబు గారు లాంటి లిరిసిస్ట్తో కొలాబరేట్ అవ్వడం ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ గారు, ఇందాక మీరు విన్న శ్లోకం మొత్తం రమేష్ గారు రాశారు టీజర్లో ఏదైతే శ్లోకం వచ్చిందో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లాస్ట్లీ కోమల్ గారికి, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ టు గివ్ సచ్ అ మూవీ. ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. So please go and watch this movie on November 8th. Thank you so much. Firstly, thank you Andy. Thank you media for being here. So నేను ఈ సినిమా గురించి చెప్పడం కాదు, ఇది తీసింది మీకోసం. సో నాకు సర్ప్రైజింగ్లీ ఈరోజు నేను ఈ సినిమా స్టార్ట్ చేయకుండా నేను ఇద్దరు వ్యక్తులను కలిశాను. అసలు పిలవలేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వంశీ, డోంట్ మైండ్, మీ ఇద్దరు ఒకసారి రారా. నేను ఎందుకంటే ఈ సినిమా బాగుంది చూడండి కాదు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సంబడి హూ కెన్ సే జెన్యూన్గా ఒపీనియన్. ఈరోజు వచ్చి వాళ్ళు కలిశారు, మేము టీజర్ కోసం వచ్చి అన్నారు. కెన్ యూ కమ్ హియర్? హలో, ఐఎమ్ వంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఐ గాట్ లైక్ ఇదం జగత్ది, రహస్యం ఇదం జగత్ది చిన్న రీల్ గ్లిమ్స్ లాగా కనిపించింది అనమాట. దట్స్ నాట్ ద హోల్ స్టోరీ యాక్చువల్లీ. దెన్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్కి వెళ్ళి చెక్అవుట్ చేశాను మొత్తం టీజర్ అంతా. దేర్ ఐ ఫౌండ్ లైక్ యాజ్ నేను మైథాలజీ అండ్ సైన్స్ ఈ రిలేషన్ ఏంటి అని రీసెర్చ్ చేసే క్యూరియాసిటీ ఫ్యాన్ లాగా, దానికి ఎక్కువ ఫ్యాన్ నేను. సో దీంట్లో 1 minute 30 seconds or 40 seconds అంత చిన్న స్పాన్లో I saw lot of things involved in that, like హనుమాన్ వేరే వేరే డైమెన్షన్స్లోకి తిరగడం కానీ, అండ్ స్పేస్ అండ్ కాస్మాలజీ కానీ, అండ్ సైన్స్ రిలేటెడ్ కానీ, ఇలా చాలా ఎలిమెంట్స్, ఒక సైంటిఫిక్ ఎలిమెంట్స్, శ్రీచక్రం, ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ అంత తక్కువ స్పాన్లో చూపించారు. అసలు ఐ గాట్ ఫ్లేవర్ క్యాస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ అన్నిటికీ కామన్ పాయింట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ కామన్ పాయింట్ ఏంటి అన్నది రీసెర్చ్ చేయడానికే చాలా టైం పడుతుందని నాకు తెలుసు. లైక్ ఐఎమ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ లాగా నాకు చాలా తెలుసు. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అనమాట. వెంటనే కోమల్ గారికి వెంటనే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి, సార్ November 8th నేను మొత్తం ఫ్రీ చేసేసుకున్నాను, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. నా షెడ్యూల్ సేమ్ ఉన్నా కూడా నేను ఆ రోజు ఫ్రీగా ఉండి నేను
వెంటనే ఓపెన్ కాగానే థియేటర్స్ ఓపెన్ కాగానే టికెట్స్ బుక్ చేసేసుకుంటానని చెప్పేసి. అండ్ చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి మైథాలజికల్ కంటెంట్స్ అలాంటివంటే చాలా ఇంట్రెస్టెడ్. బట్ ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి యూఎస్లో కూడా చేస్తున్నారు అనేసరికి ఐ షాక్డ్. అంటే వంశీ నాకు షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అది చూసాక నేను కూడా షాక్ అయ్యాను అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి ఇక్కడనే కాకుండా చాలా యూఎస్లో కూడా అవుతున్నాయని చెప్పేసి. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిలిం సార్. థ్యాంక్ యూ. సో మేము కష్టపడ్డాము. ఇది కాకుండా దీనికి కావాల్సిన ఎఫర్ట్స్ వీ హ్యావ్ అవర్ సీనియర్ ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు. హీ గైడెడ్ అస్. ఎంత బాగా అంటే ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ, ఎంత మల్టీ లేయర్ ఉన్నా కూడా ఎక్కడ మేము ఆఫ్ వెళ్ళకుండా కంప్లీట్లీ స్టోరీకి స్టిక్ చేసి పెట్టారు. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ 2 years బ్యాక్, ద ఇన్స్పిరేషన్ వాస్ దట్ శ్రీచక్ర. మన స్టోరీ యూఎస్లో 20-30 సంవత్సరాల క్రితం వెళ్ళి ఎవ్వరికి తెలియదు. 1960లో గ్లిమ్స్లో మీరు చూసినట్టు మనం ర్యాండమ్గా ఒక శ్రీచక్ర ఒక ప్యాటర్న్స్తో ప్రాపర్గా ఒక అబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ సో మెనీ డేస్. అలాంటిది 8 miles 12 kilometers దూరంలో ది కార్వ్డ్ ఇట్ ఎంటైర్ శ్రీచక్ర. మన కథ అక్కడ ఎందుకు ఉంది, అది ఎవరికి ఎందుకు తెలియదు, అసలు ఎవరు దాన్ని ట్యాప్ చేయలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా స్టోరీ జగత్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఆ కథ మన కథ బయటికి వెళ్ళింది, మళ్ళీ మేము తీసుకొచ్చి మీకు చెప్తున్నాం. దిస్ ఈజ్ సో మచ్ చాలా ఎఫర్ట్స్ వెళ్ళాయండి ఇందులో. ఇట్స్ బీన్ 10 years జర్నీ ఫర్ మీ. నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉండే అండి, అక్కడ నరేటివ్ చేసి సినిమాటోగ్రఫీలో కూడా నేను ఫిలిం స్కూల్ చేసి దెన్ ఐ మేడ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫీచర్ ఫిలిం. నా షార్ట్ ఫిలిమ్స్ కూడా కలకత్తా ఫిలిం ఫెస్టివల్ దాదాసాహెబ్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. పోర్ట్లాండ్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఐ గాట్ రికగ్నైజేషన్ దేర్. సో ఇది మేము 2021లో స్టార్ట్ చేసాము. అండ్ యాజ్ ఐ సెడ్, లాస్ట్ 2 years నుంచి మనకి పిక్చర్స్ వచ్చిన కల్కి, హనుమాన్ అండ్ కార్తికేయ లాంటి ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఎట్లయితే జనాల్లోకి వెళ్తుందో వీ స్టార్టెడ్ రైటింగ్ బిఫోర్ దిస్ అండ్ వీఆర్ సర్ప్రైజ్ దట్ వీఆర్ మ్యాచింగ్ దట్ కన్వెన్షన్. వాళ్ళతో నా కోర్ ఇంటెన్షన్ని వీఆర్ పుట్టింగ్ దిస్ మూవీ దేర్. యాజ్ ఐ సెడ్ రైట్, యూఎస్లో ఫిలిం చేయడము ఇక్కడి నుంచి 1000 మంది కానీ ఎవరు వెళ్ళినా కూడా ఇంపాసిబుల్. యూఎస్లో ఫిలిం అనేది అసలు ఇంతవరకు ఒకటి ట్రై చేయలేదు. ఇప్పుడు మీకు ఇఫ్ యూ రిమెంబర్ 1987లో పడమటి సంధ్యారాగం, అది కంప్లీట్లీ ఒక ఫ్రెష్ కంటెంట్ మన ఇండియన్ స్టోరీ యూఎస్లో వచ్చింది. అండ్ తర్వాత వెన్నెల, ఇట్ టుక్ 20 years టు మేక్ మూవీ ఇన్ యూఎస్ అండ్ అనదర్ 20 years జగత్ ఈస్ కమింగ్ నౌ. ఈ 2 సినిమాలు ఏవైతే యూఎస్ నుంచి వచ్చాయో ఇక్కడ వాళ్ళు చాలా ఆదరించారు, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అందులో. అండ్ నౌ జగత్ ఈజ్ వన్ సచ్ ఈ జనరేషన్కి ఎక్కే మూవీ ఇది. వెన్నెల వాజ్ అప్పుడు జనరేషన్, పడమటి సంధ్యారాగం వాజ్ అప్పుడు జనరేషన్ వాళ్ళు తీసుకున్నారు. సో జగత్ ఈజ్ వన్ సైఫై అడ్వెంచర్ ఇన్స్పైర్డ్ బై ఇండియన్ మైథాలజీ. న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా వచ్చి 2 weeksలో మార్కెటింగ్ చేసి, ఎందుకంటే కంటెంట్ ఉంది కాబట్టి ఎంత హీరో ఉన్నా ఎవరు రావట్లేదు, వాళ్ళు మార్కెట్ చేసుకొని వెళ్ళారు, ఎందుకంటే కంటెంట్ చూసి ఆడియన్స్ వచ్చారు. అదే బిలీఫ్ సిస్టమ్తో మేము వస్తున్నాము. వీ గోనా స్టార్ట్ టుడే. విల్ హ్యావ్ మోర్. ఇంకా మాట్లాడతాను, క్వశ్చన్ ఏంటో కూడా ఇంకా చెప్తాను. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, కోమల్ గారు. హాయ్ అండి, నా పేరు వెంకట్ టీవీ. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రాజమౌళి గారు బాహుబలితో ప్యాన్ ఇండియా తీస్తే మీరేమో రహస్యం ఇదం జగత్ ప్యాన్ వరల్డే క్రియేట్ చేశారు. టోటలీ అండి. బయట నుంచి వచ్చిన కథ మన కథ. ఇట్ హ్యాస్ దట్. అందుకే ఇది కొత్తగా అక్కడ రిలీజ్ చేసాము టీజర్, ఇక్కడ ఇలాంటిది ఎప్పుడు జరగలేదు మన దగ్గర. బికాస్ జగత్ ఈజ్ సంథింగ్ ఇంక్లూజివ్. యాక్చువల్లీ చెప్పాలంటే కల్కి సినిమా చూసిన తర్వాత మైథాలజికల్ మళ్ళీ మేము కల్కి 2 ప్రస్తుతాన్ని చూస్తున్నాం. ఈ మధ్యలోనే మీరు రహస్యం ఇదం జగత్ మరొక మైథాలజికల్ మూవీ మాకు చూపించబోతున్నారు. అంటే ఈ సినిమా ద్వారా ఏం చూపించబోతున్నారండి? మన పూర్వీకుల కథలండి. వీ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ టు దట్. మనం ప్రతిరోజు ఇప్పుడు ఏకాదశి రోజు ఎందుకు ఫాస్టింగ్ చేయాలి అని అంటే విష్ణువుకి నచ్చిన రోజు. బేసికల్ మన హెల్త్ గురించి. ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. మన గురించి మనం తెలుసుకోవడానికి మన పూర్వీకులు కథలు రాశారు. మనం అక్కడికి వెళ్ళాలి. మా ఇంటెన్షన్ కూడా ఈ క్యారెక్టర్స్ యాన్సిస్టర్ స్టోరీస్ బీయింగ్ దేర్ సేవియర్స్, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి. అది వీ వాంట్ టు షో దట్ పర్స్పెక్టివ్. మన మైథాలజీకి ఒక డీప్ సెన్స్ తోటి వీ వాంట్ కమ్ విత్ దట్ అండ్ పోర్ట్రే దట్. ఇలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఎవరన్నా ఒక మంచి స్టార్తో తీస్తే ఇంకా చాలా ఎక్కువ రీచ్ అవుతూ ఉంటుంది. మీరు మొత్తం కొత్త వాళ్ళు, అందులో ఒకటి ఎక్కడో ఖండాంతరాల దూరంలో ఉన్నటువంటి వారు. ఇది తెలుగు వారికి రీచ్ అవుతుందని ఎలా అనుకున్నారు అసలు? టోటలీ సార్, ఎందుకంటే దట్స్ ద ఇంటెన్షన్. తెలుగు స్టోరీ ఎక్కడున్నా, మన వాళ్ళు ఎక్కడున్నా కనెక్ట్ అవుతుంది. అండ్ యూఎస్లో దెర్ ఈస్ బిగ్ వాయిడ్.
రైట్. ఇట్ వాస్ నాట్ ఈజీ దేర్. అండ్ ల్యాండ్స్కేప్స్ కూడా, ఓషన్స్, మౌంటైన్స్, డెజర్ట్స్. ఒక టౌన్ అండి, విలేజ్లో. ఇట్ ఈజ్ అబౌట్ 3 hours ఫ్రమ్ పోర్ట్లాండ్. ఓన్లీ ఒక హాఫ్ డే షూట్ కోసం అంత క్రూ అంతా అక్కడికి వెళ్ళాము. ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ 30 people. 30 మంది ఉంటారు అంతే అందులో. ఆ టైంకి స్నో పడుతుందని చెప్పి వాళ్ళు అక్కడ కూడా లేరు, మొత్తం ఇవాక్యుయేట్. అండ్ ఆ టౌన్ ఏమంటారంటే దట్స్ ద టౌన్ వేర్ టైమ్ స్టాప్డ్. అది 1970 ఉంటుంది అది. అంటే ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతున్నారు మీరు. టోటలీ 100%. శ్రవంతి గారు, సినిమా మీద మీకు ఎంత ఫ్యాషన్ అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే తెలిసిపోతుంది. సో మీకు ఎవరు బాగా ఇన్స్పైర్ ఏంటి తెలుగు స్టార్స్ సినిమా పైన? థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్ అండి. నాకు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. దట్ హర్ ఆథెంటిసిటీ రియలీ స్పీక్స్ టు ఇట్. సో ఐ థింక్ అంటే మన అంటారు కదా సినిమా ప్రపంచం అంతా మాయాలోకం అని. సో నేను తెలుగు అమ్మాయిని, నాకు పేరెంట్స్ అంటారు కదా, నేను అన్నా చూద్దాం ఎంతవరకు లైక్ కీపింగ్ మై వాల్యూస్ స్టిల్ ఆల్సో డూయింగ్ దిస్ అని. అలాగే ఈ రహస్యం ఇదం జగత్ లాగే ఒక యూనివర్సే ఇది ప్రాజెక్ట్ ఇచ్చింది అన్నట్టు. సో హోప్ఫుల్లీ ఐ విల్ బి ఏబుల్ టు ఫాలో హర్ ఫుట్ స్టెప్స్. థ్యాంక్ యూ సో మచ్. హీరోలలో స్టార్ హీరోస్లలో మీకు? హీరోస్లోనా? అది కష్టం, సినిమాకి మారిపోతుంది. నేను లాయల్ కాదు హీరోస్లో. ఎందుకు చూస్ చేసుకోవాలి నేను అలా? అంటే ఒక్కొక్క హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా. నాకు లాస్ట్ మూవీ దట్ రియలీ మూవ్డ్ మీ వాజ్ సీతారామం. సో ఐ థింక్ దుల్కర్ సల్మాన్ ఫ్రమ్ దేర్ ఇంకా మారలేదు నా మైండ్ నుంచి. త్వరలో నాది లక్కీ భాస్కర్ రాబోతుంది October 31st. అది చూడగానే వారంలో ఇది. ఓకే ఓకే ఓకే. ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్ టు. ఓకే నైస్. ఈ కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ కథను అమెరికాలోనే షూట్ చేయడానికి అంటే మీకు అక్కడ క్రూ అది అవైలబుల్ ఉందనా, లేదంటే పాయింట్ టోటలీ అక్కడే చేయాల్సిన కథనా? ఫస్ట్ అండి టీజర్ పర్పసే అది. ఇట్ జస్ట్ టీజర్స్ ద ఆడియన్. కథ చెప్పాలనుకోలేదు ఇంకా, బట్ దాని స్కేల్ చూపిద్దాం అనుకున్నాం. ఇది చిన్న కథ కాదు. ఏదైతే జగత్ అని అన్నామో 10,000 feet నుంచి వరల్డ్ చూపిద్దాం అనుకున్నామో అంత హైలను చూపించాము. ఇన్స్పిరేషన్ ద వాయిడ్ వీ హ్యావ్ అండి. కథలు వస్తున్నాయి మన దగ్గర, కానీ ఏం కొత్త కథలు వస్తున్నాయి, ఎక్స్పీరియన్స్ ఏమి ఇస్తున్నాయి, రైట్? ఐ డోంట్ వాంట్ టు గో లవ్ స్టోరీతో వెళ్దాము, డ్రామా వెళ్దాం కాదు. ఒకటి థియేటర్కి వచ్చిందంటే హైతోటి వెళ్ళాలి లాస్ట్కి వచ్చే వరకు, రైట్? యూఎస్ నుంచి వచ్చి కంప్లీట్ మన వరల్డ్ కాదు. అక్కడ ఇంతవరకు కూడా ఈవెన్ పెద్ద సినిమాలు కూడా అక్కడికి వెళ్ళినా ఒక నైబర్హుడ్లో తీస్తారు, ఒక ఇంటి లోపల తీస్తారు, ఫ్యామిలీ ఇవి ఉంటాయి అంతే. కానీ మనము యాక్చువల్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్స్లోకి వెళ్ళి చూసాం, యూఎస్ని చూపించాం కథలో. కానీ ఈ కథ చెప్తుంది మన కథ, రైట్? డు వి సీ దెమ్ లైక్ హీరోస్? నో. భీమ్ అండ్ రామ్, రైట్? దట్ 5 minutes స్టార్టింగ్ చాలు. ఇందులో కూడా ఆ 5 minutes ప్రిమైస్ మేము ఏమైతే తీసుకున్నామో దట్స్ ఇండియన్ స్టోరీ. మన రామాయణంలో నుంచి ఒక బెస్ట్ ప్రిమైస్, అది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇది కూడా ఉందా రామాయణంలో అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఆ శ్రీచక్ర సూపర్ న్యాచురల్ సైఫై అక్కడ యాడ్ అయిన తర్వాత వీళ్ళ లైఫ్ చేంజ్ అయ్యి హౌ దే అచీవ్ ద గోల్ అనేది సినిమా. యా, అండ్ స్టోరీ యూఎస్లో ఉంది కాబట్టి అక్కడ తీసాం. మీ మ్యూజిక్ మంచి ఇంట్రెస్ట్ ఉంది. పొలిమేర సినిమా సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కథ కోసం అంటే మీరు ముందే డిస్కస్ చేశారా, లేకపోతే విజువల్స్ వచ్చిన తర్వాత మీరు ఆర్ఆర్ అది చేశారా? బేసికలీ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయిందండి. ఫ్రమ్ దేర్ ఓన్లీ వి వర్ లైక్ దీని సౌండ్ స్కేప్ ఎలా డిజైన్ చేయాలి, వేర్ ఆర్ వి గోయింగ్ విత్ ది ఎంటైర్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్, బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. ఇక్కడికి వచ్చేసరికి యుల్ సీ యూఎస్, బట్ ఇట్స్ అంటే మీకు అది యూఎస్లో అనిపించదు అది, బికాజ్ మీకు వేరే వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు. అలాగే మైథాలజికల్ ఏదైతే యాంగిల్ ఉందో దాట్ ఆల్సో అది కూడా ప్రిజర్వ్ చేసాం దానిలో. సో ఇన్ అ వే ఇట్స్ లైక్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ జానరస్ మ్యూజిక్ వైజ్ వస్తాయి. అంటే రైట్ ఫ్రమ్ అడ్వెంచర్ టు మిస్టరీ టు మైథాలజీ అన్నిటినీ అలా తీసుకొచ్చి ఒక కామన్ పాయింట్ మీద చూపించాం అది త్రూ మ్యూజిక్. అండ్ విశ్వంలో చాలా రహస్యాలు ఉన్నాయి, మీరు ఈ శ్రీచక్రాన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటండి? ఆ విశ్వం శ్రీచక్ర రిసెంబుల్స్ జగత్ యూనివర్స్ అనమాట. సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్, వై ఇట్ హ్యాస్ సర్టన్ ప్యాటర్న్స్. ఆ ట్రయాంగిల్స్ 9 triangles ఎందుకున్నాయి, అందులో ఉన్న సర్కిల్స్ కానీ అదంతా. వి డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ శ్రీచక్రాన్ని ఎందుకు ఇంతవరకు ఎలా ఎవరెవరు ఏం మాట్లాడారు కాదు, దానికి ఒక టైం ట్రావెల్కి ఏంటి రిలేషన్, హౌ శ్రీచక్ర హెల్ప్స్ యాజ్ ఎ యంత్ర. అంటే చాలా మూఢనమ్మకాలను కూడా ఇందులో విశ్లేషించబోతున్నారు. అన్నారు కదా ఉపవాసం ఎందుకు చేస్తారో రీజన్ ఏంటి అనేది చెప్పారు కదా ఇందాక, అలా ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటికి కూడా ఏమన్నా ఇందులో మీరు చెప్పబోతున్నారు ఆన్సర్స్ అని?
లేదండి, ఇది కంప్లీట్లీ కథ మీదనే. ఏదైతే మేము కథ టచ్ చేద్దాం అనుకున్నామో దాని మీదనే ఉంటుంది. అండ్ దానికి ఒక జస్టిఫైడ్ రీజన్ ఉంటుంది, అది ఎందుకు వచ్చింది అది. అండ్ కంప్లీట్లీ ఇట్స్ సైఫై అడ్వెంచర్, అది మెయిన్. అండ్ మన మైథాలజీలో చెప్పిన ఈ అంశాలు ఏవవుతున్నాయో స్ట్రాంగ్గా దానికి సపోర్ట్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇలాంటి వాటికి కొన్ని పార్ట్స్ వస్తుంటాయి, ఫ్రాంచైజెస్ వస్తుంటాయి. అలా ఏమన్నా మీరు ప్లాన్ చేసే అవకాశం ఉందో, ఇది ఒకటే ఎండ్ చేస్తారా? మేము టచ్ చేసిందే యూనివర్స్ అండి. సో సినిమాటిక్ యూనివర్స్ కాదు, రియల్ యూనివర్స్ని. సో ఉంటుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. సో మనం చాలా వరకు ఇక్కడి నుంచి ఓవర్సీస్లో సినిమాలు రిలీజ్ అయ్యే చూస్తాం, కానీ ఓవర్సీస్ నుంచి తెలుగులోకి తీసుకురావడం, అక్కడి నుంచి ఇటు రావడం అనేది చాలా మంచి కాన్సెప్ట్తో రావడం చాలా బాగుంది. పురాణాల వరకు చాలా విశ్వసనీయత కూడుకున్నటువంటి స్టడీ అవసరం ఉంటుంది. సో దానికోసం మీరు ఆ శ్రీచక్రం బ్యాక్డ్రాప్లో ఎలాంటి R&D చేశారు? ఇదే అండి, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దాని మీదనే చేశాను. దేర్ సో మచ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు నో కదా. మేము తీసుకున్న ఈ చిన్న రామాయణంలో ఉన్న లాస్ట్ పోర్షన్ ఏదైతే మేము ఒక లోకాల మధ్యలో వెళ్ళారో, ఇవన్నీ కూడా తెలిసిన కథలు. దాని మీద రీసెర్చ్ అంటే ఏం లేదు. అంటే ఏముంటుంది రామాయణం గురించి, మా కథ గురించి. ఫ్యూచర్లో ఒక టైం మెషిన్ వస్తే శ్రీయంత్రాకి దానికి రిలేషన్ ఉంటుంది. ఆ టైం మిషన్ రిలేట్స్ టు దట్. ఆ ప్యాటర్న్స్కి మేము మ్యాచ్ అవ్వచ్చాము, ఐ డోంట్ నో. సో దిస్ ఈజ్ ఆ వెస్టర్న్ సైన్స్కి మన ఇండియన్ మైథాలజీకి ఏదో ఒక కనెక్షన్ ఉంది. అండ్ మన వాళ్ళు 2000 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఇది మనం ఇప్పుడు రీడిస్కవర్ చేస్తున్నాం. బట్ ఇట్స్ రియలీ బ్యాక్డ్ అప్ బై స్ట్రాంగ్ మన స్టోరీస్, ఏన్షియంట్ స్టోరీస్. సో మీరు ఎంచుకున్న ఈ క్యారెక్టర్స్ మీ కథకి ఎంతవరకు వాళ్ళు బలాన్ని చేకూర్చారు? డెఫినెట్లీ అండి. అంటే we took about 2 to 3 months in terms of finding the actors. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా, ఎడ్యుకేషన్ కూడా యాక్టింగ్ మీద నేర్చుకున్నారు. సో దే నో ఎగ్జాక్ట్ ఎమోషన్స్ ఎట్లా పోర్ట్రే చేయాలి ఏంటిది. సో ఇట్ టుక్ టైమ్ అండ్ దే డిడ్ జస్టిఫైడ్ ఎవ్రీ క్యారెక్టర్ దే డిడ్. అండ్ వర్క్ షాప్స్ కూడా చేసాం మేము. అంటే చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటూ ఆల్టర్నేట్ డేస్లో సినిమా షూటింగ్ వాళ్ళ ప్యాషన్ నెరవేర్చుకోవడం కోసం చేస్తూ ఉంటారు. మరి మీ టీంలో ఉన్న వాళ్ళందరూ కంప్లీట్లీ బేస్ సినిమా కోసం డెడికేట్ చేశారా, లేదంటే ఏదైనా వర్క్ చేస్తూ ఆల్టర్నేట్గా దీన్ని కంప్లీట్ చేశారా? స్టార్ట్ చేసేటప్పుడు అందరు జాబ్ చేసాము, ఎండ్ అయినప్పుడు జాబులు పోయాయి. సో కంప్లీట్లీ ఫిలిం కోసమే కెరియర్ని వదిలేసాము అక్కడ. వీ వాంట్ టు స్విచ్ అవర్ కెరియర్స్ కాదు, ప్యాషన్ కోసం వీలీ ఇగ్నోర్ దట్. ఇదే ముందు పెట్టాము, జాబ్స్ ఆర్ నాట్ ప్రియారిటీ ఫర్ అస్, జస్ట్ వీఆర్ సర్వైవింగ్ దేర్. లాస్ట్ 1 year నుంచి వీఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్స్. ఇనీషియల్గా చేసిన జాబ్స్ ఆర్ నో మోర్ కన్సర్న్స్ ఫర్ అస్, మూవీ ఈజ్ జస్ట్ అవర్ పర్పస్. యా, శ్రవంతి అండ్ మానస, యూ కెన్ ఆన్సర్ బోత్ ఆఫ్ యూ. అంటే వింటర్లో మనకి ఎక్కువ చలి ఉంటుంది. మీరు ఎలాంటి హడల్స్ ఫేస్ చేశారు వింటర్లో షూట్ చేసేటప్పుడు? ఎందుకంటే మనకి ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. No, and that was just, I think the most difficult was that environment. మాకు సెట్ ఇక్కడ ఉండే లొకేషన్ సెట్కి వెళ్ళడానికి ఇట్ వాజ్ లాట్ ఆఫ్ డ్రైవ్. అది కూడా పాపం నేను డ్రైవ్ చేయకపోయినా అందుకే అందరు సేఫ్ ఉన్నారు ఇప్పుడు. బట్ ఇట్ వాజ్ అ వెరీ హార్ష్ ఎన్వైర్న్మెంట్. అక్కడికి వెళ్ళాక 2 AM 3 AM ఉంటుంది షూట్. సో ద డిగ్రీస్ వుడ్ జస్ట్ డ్రాప్, లైక్ 10 degrees డ్రాప్ అవుతూ వెళ్ళేది. ఇంకా నాకేమనిపించేదంటే, సో ఐఎమ్ అన్ యాక్టర్ కదా, నా సీన్ ఉన్నప్పుడు ఉండి తర్వాత ఐ వుడ్ జస్ట్ రన్ టు ద కార్లో హీట్ ఆన్ చేసేసుకుని అలా. బట్ వెన్ ఐ సీ ద క్రూ, రైట్, నా సీన్ లేకపోయినా they're still on that set working from the entire duration of it. నాకు I didn't have that heart to like, you know, ela eman cheptanu, when I see other people who are working 10 times as harder than me, my job was to make it easier for them. Nenu enni takku takes lo cheyagalanu to give what they want. So I think adi okkate mind lo pettukunna, and I promised myself intikelaka I'll have some hot chocolate, it's okay annattu inka ala day by day. I think Manasa, over to you. ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అదే చలిలో అదే వణుకుతూ అంతే కష్టపడ్డారు. అండ్ లైక్ షీ సెడ్, ఎస్, ఎంతో ఎలివేషన్కి వెళ్ళి స్నో పడుతున్నా, స్టార్మ్ వస్తున్నా, దేవర్ మెనీ న్యాచురల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, దాని మీద మాకు కంట్రోల్ లేదు. బట్ ఈ స్టోరీ మీద ఉన్న ప్యాషన్ అండ్ ఈ కథని ఆడియన్స్కి తెలియచేయాలి అని ఉన్న ప్యాషన్ ఐ థింక్ కెప్ట్ అస్ గోయింగ్. I definitely think ఇంతకుముందు లైక్ యాజ్ ఐ గ్రూ అప్ నాకు కార్లో ఏసీ వేసినా చలేసేది, కానీ ఈ సినిమాతో ఈ 3 years స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నన్ను మంచులో పారేసినా ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఐ ఫీల్ లైక్ యూ మేడ్ మీ స్ట్రాంగర్. అండ్ మీరు చేసిన కేస్ స్టడీలో మిస్టేక్స్ ఏమన్నా తెలుసుకున్నారా? హర్డిల్స్ కాదండి, స్టెప్స్.
ఇట్స్ సో అదే చెప్పినట్టు మన యాన్సిస్టర్ స్టోరీస్ ఈ క్యారెక్టర్స్ని ఎవ్రీ స్టెప్ గైడ్ చేస్తూ వాళ్ళని తెలుసుకునేలా చేస్తుంది అనమాట. ఆ కథలు వీళ్ళకి ఎలా హెల్ప్ అయ్యాయని. సో అవి ఎక్కడో మన లైఫ్లో ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం విన్న కథలు మన పేరెంట్స్ చెప్పిన కథలే, రైట్? ఈవెన్ తినేటప్పుడు చందమామ కథ దగ్గర నుంచి మేబీ, రైట్, ఎవ్రీథింగ్ ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో మనకి ఇంపాక్ట్ అవుతుంది. దాన్నే డ్రమాటిక్గా ఇంకా ఫిక్షన్ యాడ్ చేసి ఇంకా ఎక్స్పీరియన్స్ కోసము వీ టేక్ టు దట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ అనమాట. సో అప్పుడు క్యారెక్టర్ రియలైజింగ్, ఓ మా తాతగారు రాసిన కథ నాకు ఇలా అవుతుంది లైఫ్లో, ఈ చేంజ్ నాకు తీసుకొచ్చింది అన్నప్పుడు దట్ విల్ హ్యావ్ ఎ గ్లోరీ. మనం వాళ్ళని ఒక రెస్పెక్ట్ఫుల్గా ఒక అడ్రస్ చేస్తాం. అండ్ ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ విల్ లుక్ ఫర్ దాట్. హాయ్, అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు మూవీ? లైక్ యు ఆర్ ఇన్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ అదర్ వర్క్స్ కదా, సో ఈ మూవీ వర్క్ మీకు ఎలా అనిపించింది? Wow, you did some research. Well, thank you so much. ఏవి చేస్తూ ఉన్నా మూవీ వైపు లాగేస్తూ ఉంటుంది నటన. యాక్చువల్లీ started with theatre arts and అలా this film world, and I'm extremely fortunate even COVID timeలో కూడా యూఎస్లో ఒక తెలుగు మూవీలో ఇలా రావడం, it's a very a blessing. So in terms of డిఫరెంట్ ఎలా అనిపించింది అంటే ఇట్ యాక్చువల్లీ యాడ్స్, ఇట్ హెల్ప్స్. ఎందుకంటే ఇప్పుడు వెన్ యూఆర్ అబ్జర్వింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కదా, వెన్ యూఆర్ డూయింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్, యూఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ పర్సనాలిటీస్. సో ఒక యాక్టర్గా, సో దర్ టూ థింగ్స్. వన్, హౌ ఆర్ యూ సిమిలర్ టు దట్ క్యారెక్టర్ అండ్ హౌ ఆర్ యూ డిఫరెంట్. అండ్ అది మనం ఎక్కడ పికప్ చేస్తాం? ఐ ఫీల్ లైక్ even when I walked into that room, I saw someone speaking a slang which I've never really heard of before. And adi, you never know, like actually I might use it for an audition to 3 months later. So I feel like every environment you get put in, it's నేను అలాగే తీసుకుంటా యాక్టింగ్ వైపే. మేబీ ఇట్స్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ ఇట్ గివ్స్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ క్వశ్చన్. షూర్. అంటే ఇలాంటి కల్చర్ బేస్డ్ అనేది ఇక్కడ ఇండియాలో చాలా తగ్గిపోతుంది మెల్లమెల్లగా, ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ యూఎస్ఏలో ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ కాబట్టి అందరూ వెల్ స్టడీడ్ కాబట్టి ఇలాంటి ఒక మైథాలజీ ప్లస్ సైన్స్ జోనర్ సినిమాని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి యాక్సెప్టెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది అని అక్కడే ఉందండి. ఎందుకంటే అక్కడ మన అథెంటిసిటీని మిస్ అవుతున్నారు అందరు. అక్కడ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మకి ఎవ్రీ సిటీలో ఈవెంట్స్ అవుతాయి, ఒక 4-5 ఈవెంట్స్ అవుతాయి, రైట్? సో చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అక్కడ. కల్చర్ ఇవన్నీ కూడా వెరీ మచ్ రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. ఇవి మీరు తీసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? ఐ మీన్ సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా టఫ్ అనిపించింది? టఫే అండి, ఎందుకంటే వాళ్ళు చెప్పిన కథలు కూడా అంత ఈజీగా వచ్చినాయి కాదు, చాలా రీసెర్చ్ చేశారు, రైట్? అవి అర్థం చేసుకోవడానికి కూడా మనకు ఒక ఇంటలెక్చువల్ ఉండాలి. మన కథల్ని ఇప్పుడు శ్రీచక్రం నుంచి టైం ట్రావెల్కి ఎలా పాసిబుల్, రైట్? రామాయణంలో అసలు టైం ట్రావెల్ ఎప్పుడు చెప్పారు, రైట్? ఇవన్నీ కామన్ పాయింట్ తీసుకురావడానికి చాలా చాలా టఫ్ అయింది, టేక్ టైం అనమాట. అండ్ ఈ స్టోరీలో ఎగ్జాక్ట్లీ ఎలా వస్తుంది, ఎక్కడ ఏ క్యారెక్టర్స్ తోటి ఎట్లా చెప్పాలి కరెక్ట్గా, ఉట్టినే పెట్టేస్తే అయిపోదు కదా, క్యారెక్టర్ మోటివేషన్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా బ్లెండింగ్ చేయడానికి ఇట్ టుక్ టైమ్, ఇట్స్ టఫ్, బట్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్. శ్రవంతి గారు, దీంట్లో చూస్తే కనుక కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు గ్లిమ్స్లో దాంట్లో. సో మీరేమన్నా చేసినప్పుడు టఫ్గా అనిపించిందా? మీరేమన్నా ఆ ఫైట్ సీక్వెన్స్ ఏమన్నా చేశారా? ఇందులోనా మా డైరెక్టర్తో ఫైట్ చేశాను ఎక్కువ నేను. లేదు, సో ఇందులో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, బట్ యూ వోంట్ బీ సీయింగ్ ఇన్ అ వే దట్ మనం ఇక్కడ తెలుగు మూవీస్లో చూస్తున్నట్టు. నేను రెస్ట్ November 8th వదిలేస్తా. బట్ థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. థ్యాంక్ యూ. మీరు 3 years తీసుకున్నారు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ అనేది రఫ్, ఇట్స్ నాట్ కట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫైనాన్షియల్సీ? సో మీ సినిమాని మార్కెటింగ్ ఎట్లా చేస్తాం? దూల తీరిందండి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే అంత చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఒక భయం ఉంటుంది కదా జనాలు వస్తారా అని, బట్ స్లోగా యాడ్ అవుతున్నారు. బట్ రైట్ నౌ మేము ఇక్కడ 1 weekలోనే ఇప్పుడు యాజ్ ఇఫ్ యూ సీ రైట్ న్యాచురల్ ఆర్గానిక్ ఆడియన్స్ వస్తున్నారు. విత్ దిస్ ప్రెస్ మీట్ ఐఎమ్ హోపింగ్ మోర్ ఇంకా కూడా జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ మనం అందరం కూడా కలిసి ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ విల్ టేక్ ఇట్ మచ్ ఫార్వర్డ్. We need your help, but in terms of budget vachi, the quality of the film, everything we spend to the screen value, and whatever we spend meer experience ayedi 2x 3x antaru. Ippudu meer cinema chusina tarvata nenu budget adute nenu pettin daniki meer 3 times cheptaru. So anta quality pettamu, but I think it's not appropriate to tell a number.
థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ నుంచి మంజుష గారు ఏంటి కంటెంట్ గురించి ఏం చేయొచ్చు అనే యూ లిటరల్లీ హెల్ప్ అస్ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్. ఎనీ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to this channel. Please subscribe AnyNews. Please subscribe AnyNews channel. Please subscribe to any news channel. Please do subscribe us and do share if you like our content. Any news channel ni subscribe cheskondi. Don't forget, it's a very good channel. Do subscribe.